ఇప్పటికే చాలా అవమానాలు పొందావు, ఇంకా పొందబోతున్నావు. ఈ పరిస్థితులు మారవు, ఈ పరిస్థితులు మారవు, ఈ పరిస్థితులు మారవు. నిన్నెవరు అర్థం చేసుకోరు, నిన్నెవరు ప్రేమించరు, నిన్నెవరు పట్టించుకోరు. నీ జీవితం అంధకారమయం. ఈ దరిద్రం, ఈ బాధ ఇవన్నీ అనుభవించడం కంటే ఒక్కసారి కళ్ళు మూసుకొని 5 నిమిషాలు కళ్ళు మూసుకున్నావంటే అయిపోద్ది. నా మాట విను. చచ్చిపో, 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 చావు, చచ్చిపో, చచ్చిపో. 5 నిమిషాలు కళ్ళు మూసుకో. 5 నిమిషాలు చాలు, 5 నిమిషాలు చాలు. ఈ బాధలేవి ఉండవు, ఈ వేదనలేవి ఉండవు, ఈ ఆలోచనలేవి ఉండవు, ఈ ఒత్తిళ్ళేవి ఉండవు. అప్పుడు తెలిసిద్ది ఒక్కొక్కళ్ళకి, నువ్వు ప్రాణం తీసుకుంటే, నువ్వు ఆత్మహత్య చేసుకుంటే, అప్పుడు నీ డెడ్ బాడీ వైపు చూసి ప్రతి ఒక్కళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటారు, పశ్చాత్తాపడతారు. అప్పుడు వచ్చింది అందరికీ సిగ్గు. చావు, చావు, చావు. ఇట్లా తెప్పిస్తాడు వాడు ఆలోచన. చచ్చిపోవచ్చు 5 నిమిషాల్లో. ఎందుకు అంత కష్టపడి నీ చావు నువ్వే చచ్చేటట్టు చేస్తాడో తెలుసా వాడు? నీ ఆత్మను తీర్పులోకి తీసుకొని రావటానికి, అవకాశం దొరికితే నిన్ను అగ్నిగుండానికి తీసుకెళ్ళటానికి. అలాంటి ఆలోచనలు ఎవరికి వచ్చినా గుర్తుపెట్టుకోండి. అన్యులైతే అలా బలైపోతున్నారు, కానీ దేవుని ప్రేమను లోతుగా తెలుసుకున్న వాళ్ళు, దేవుని యందు లోతుగా విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి ఆలోచనలకు తావివ్వరు. అలాంటి తలంపు వస్తే గద్దిస్తారు, సాతానా పో, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నేను దేవుణ్ణి ఎరగని దాన్ని కాదు, దేవుణ్ణి ఎరగని